శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20వ తేదీ దీపావళి అమావాస్య. మనందరికీ తెలుసు నరకాసురుడు అనే రాక్షసుణ్ణి సత్యభామ సంహరించింది అని. సత్యభామ యుద్ధం చేసింది. ఆ యుద్ధానికి శ్రీకృష్ణుడు తోడ్పడి ఉన్నాడు. అయితే లక్ష్మీ పూజ ప్రధానంగా దీపావళి పండుగకి మనము చేసుకుంటాం. నరక చతుర్దశి రోజున ఈ నరకాసురుడు పెట్టినటువంటి బాధలని పడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరకాసురుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముని చేతిలో వధింపబడ్డాడో ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చారు. ఆ రోజు చక్కగా తలంటు స్నానం చేసి ఈ బాణసంచ పేల్చారు. అలాగే మరుసటి రోజు అమావాస్య రోజున దీపాలు పెట్టారు. మనకి దీపావళి అంటే తెలుసు, దీపాల వరుస అని అర్థమని. దీపాలన్నిటినీ వరుసగా పెట్టి ఆ చీకటి పారద్రోలే విధంగా ఈ కాంతులు ఎలా అయితే దీపపు కాంతులు విరజిమ్మబడి వెలుగు ఆవరించుకున్నదో అలాగే ఈ నరకాసురుడు పెట్టినటువంటి బాధలన్నీ పోయి మళ్ళీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనమాట. ఇది దీపావళి పండుగలోని అంతరార్థం అవుతూ ఉండగా అందరూ కూడా దీపావళి పండుగని ధనలక్ష్మి పూజతో కూడా చేసుకుంటాం. ధనలక్ష్మి అనగానే మనందరికీ తెలుసు అమ్మవారు ధనాన్ని మనకి ప్రసాదిస్తుందని. ధనలక్ష్మి పూజ ధనత్రయోదశి అని ఈ చతుర్దశి కన్నా ముందర వచ్చేటటువంటి త్రయోదశి రోజున ధనలక్ష్మి పూజని చేసుకుంటాం అన్నమాట. రకరకాల పేర్లతో కొలుస్తూ ఉంటాం మనం అమ్మవారిని. లక్ష్మిగా, మహాలక్ష్మిగా, అలాగే శ్రీలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, వైభవ లక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, ఇలా అన్ని రకాల పేర్లు అమ్మవారిని మనము కొలుచుకుంటూ ఉంటాం. అన్ని రకాల పేర్లు అమ్మవే. మనం ఏ పేరుతో పిలిస్తే ఆవిడ పలకదు. భక్తి ప్రధానంగా మనకి ఉండాలే తప్ప ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. ఏ నామమైనా అత్యంత ప్రీతికరమైనటువంటి నామమే. అటువంటి మహాలక్ష్మి ఐశ్వర్య ప్రదాత. ధనలక్ష్మి రూపంలో చక్కగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి కూడా శంఖ చక్ర గద ఆయుధాలన్నీ కూడా ఉన్నాయట. మరి విష్ణుమూర్తి యొక్క ఆయుధాలే లక్ష్మీదేవి యొక్క ఆయుధాలు కూడా. చక్కగా ఈ రకమైనటువంటి ఆయుధాలన్నిటినీ ఆవిడ అలంకరించుకొని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సరసన ఉంటూ ఉండగా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఆశీస్సుల కోరుతాం మనందరం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఐశ్వర్య సిద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, చక్కటి సంతానం ఉంటారు, అలాగే క్షేమం ఉంటుంది, కళ ఉంటుంది. మనిషి మొహం మీదనే మనకి కళ అనేది తెలుస్తూ ఉంటుంది. కళ ఉంటుంది, ఇల్లు నిత్యనూతనంగా ఉంటుంది, వైభవోపేతంగా ఉంటుంది, అనేక రకాల సంపదలతో అలరారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గో సంపద అనేది తగ్గిపోతోంది గాని ఒకప్పటి రోజుల్లో అంటే ద్వాపర యుగం వరకు కూడా గోవులు అనేది ఒక సంపదగా భావించేవారు. ఎన్ని గోవులు ఉంటే అంత గొప్ప. అంత గొప్పగా ఉండేటటువంటి గో సంపదలో కూడా లక్ష్మి ఉంటుంది. అందుకనే గోవులు సంపద. గోవులో లక్ష్మీదేవి ఉంటుంది, ఆవు పొదుగులో లక్ష్మీదేవి ఉంటుంది, ఆవ పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఇలాగా లక్ష్మీ శుభ సూచకమైనటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. అద్భుతమైనటువంటి కళ ఉంటుంది. లక్ష్మి యొక్క ప్రసన్నత మనకి కలిగింది అంటే కళ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ధనం ఉంటుంది, అలాగే ఐశ్వర్యం ఉంటుంది, సంపదలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అటువంటి మూలమైనటువంటి దేవత, ఇటువంటి కళలన్నిటికీ మూల ఆధారమైనటువంటి దేవత లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క పూజ ఈ ధనత్రయోదశి రోజున చేసుకుంటాము. అలాగే మరుసటి రోజు చతుర్దశి రోజున నరకాసురుడు వధింపబడి ఉన్న కారణం చేత నరక చతుర్దశి అని చెప్పి మనము ఆ రోజున ఏ విధంగా పండుగ చేసుకుంటాము అంటే నువ్వుల నూనెని ఒంటికి అలదుకొని నలుగు పిండితో చక్కగా తిరిగి ఒంటిని అలదుకొని అభ్యంగన స్నానము చేసి ఆ రోజున నూతన వస్త్రాలు ధరించి స్వీట్స్ అవన్నీ తయారు చేసుకుని మధురమైనటువంటి తినుబండారాలన్నీ తయారు చేసుకుని ఈ నూతన వస్త్రాలు ధరించి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటాము. లక్ష్మీదేవి ఆవాహనం అవుతుంది. నువ్వుల నూనె అంత శుభ సూచకం అన్నమాట. ఈ నువ్వుల నూనెతో గనక నలుగు పెట్టుకొని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి మనని ఆవహిస్తుందన్నమాట. కాబట్టి ప్రతి మనిషి కూడా చక్కటి లక్ష్మీ కళతోనూ ఐశ్వర్యంతోనూ ఉంటారు.
అలాగే దీపాలు పెట్టేటప్పుడు కూడా ఆ దీపాలలో నువ్వుల నూనెనే ప్రధానంగా వాడతారు. నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి చీకట్లు పారద్రోలుతారు. ఈ రకమైనటువంటి పండగ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాణసంచా కాల్చుకోవడం అంటే అవి ఢమఢమ పేలుతూ ఉంటే ఒక ఆనందోత్సాహాలు ఉంటాయి చూడండి. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు సైతం చాలా మురిసిపోతూ ఉంటారు. టపాసుల మోతకిను ఆ టపాసుల వెలుగులకి. అంటే నరకాసురుడు చనిపోయాడు, మన ప్రజలందరికీ కూడా ఇక వాడి ఆ అసురుడి బాధలు తప్పిపోయాయి అనేటటువంటి ఆనందము ఈ టపాసులు కాల్చి ఆనందాన్ని ప్రదర్శించుకుంటారనమాట. కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు పూజ చేసుకుని, నరక చతుర్దశి నాడు తలంటు స్నానం చేసి, దీపావళి రోజున అమావాస్య రోజున దీపాల వరుస పెట్టుకొని ఆ దీపకాంతులతో బాణసంచాని వెలిగించుకోవడము, ఆ టపాసులు పేల్చడము, ఇవన్నీ కూడా ఇది 3 రోజుల పండుగ. నిజం చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా ఈ రకంగా మనము పూజని ఆచరించుకొని చాలా ఆనందోత్సాహాల మధ్య గడుపుతాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రేక్షకులందరికీ ధనలక్ష్మి పూజ శుభాకాంక్షలు, అలాగే దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. శుభం.